అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని 15, 16 శ్లోకాలను గురించి తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపచేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయినవాడే ఎరుంగును. రేపు 17, 18 శ్లోకాలను గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.